లక్నో సిటీ. ఇక్కడ మనకు అన్నీ దొరుకుతాయి. మంచి మనుషులు, మంచి ఫుడ్, ఇంకా చాలా మంచి విషయాలు ఉన్నాయి ఈ సిటీలో. అలాంటి ఈ సిటీలో ఒక భయంకరమైన హారర్ స్టోరీ కూడా ఉంది. ఇప్పుడు మీరు వినబోయే కథ వింటే తర్వాత ఇంకే కథ వినాలనుకోరు. ఎందుకంటే ఈ కథ అంత భయంకరంగా ఉంటుంది. గైస్, మనందరికీ తెలిసిందే, కోరికలు తీరకుండా ఎవరైనా మనిషి చనిపోతే వాళ్ళ ఆత్మలు ఈ లోకం విడిచి వెళ్లకుండా ఇక్కడిక్కడే ఆ చుట్టూనే తిరుగుతూ ఉంటాయని. అలాంటి ఒక కథే ఈ లక్నో సిటీలో కూడా జరిగింది. లక్నోలోని ఒక ఫేమస్ హౌస్ ఉండేది. దాని పేరు ఓఎల్ హౌస్. చాలామంది ఆ ఇంట్లో ఒక ఆత్మ తిరగడం చూసామంటారు. ఆ ఆత్మని చూసిన చివరి ఫ్యామిలీనే ఆ ఇంట్లో లాస్ట్గా ఉన్నది. వాళ్ళకి జరిగింది చూసి ఎవ్వరూ ఇంకా ఆ ఇంట్లో ఉండడానికి ధైర్యం చేయలేదు. చివరికి ఆ ఇంటి వైపు చూడాలంటే కూడా భయపడిపోయేవాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్న జనం. ఎందుకంటే ఆ ఇంట్లో ఏముందో వాళ్ళకి బాగా తెలుసు. ఇంకా స్టోరీలోకి వెళ్ళే ముందు ఇలాంటి హారర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ మన దేశానికి స్వతంత్రం రాకముందు జరిగింది. ఈ ఓఎల్ హౌస్ని లక్నో యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అయిన విజయేంద్ర శర్మకి అలకేట్ చేసినప్పుడు గవర్నమెంట్. ఆ ఇల్లు కట్టి అప్పటికే 100 సంవత్సరాలు అయి ఉంటుంది. కానీ ఆ ఇల్లు శర్మ గారికి బాగా నచ్చుతుంది. ఎందుకంటే పెద్ద పెద్ద గదులు, పెద్ద గార్డెన్లో ఒక బావి. చూడ్డానికి ఆ ఇల్లు 100 సంవత్సరాలు పాతదంటే అస్సలు నమ్మేలేదు. ఇక వైస్ ఛాన్సలర్ ఆ ఇంట్లోకి తన ఫ్యామిలీతో షిఫ్ట్ అయిపోతాడు. అంతా హ్యాపీగానే సాగుతుంటుంది. కానీ వాళ్ళు ఒక విషయం నోటీస్ చేస్తారు. వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్న జనం వాళ్ళు బయటికి వచ్చినప్పుడు, అటు ఇటు వెళ్ళినప్పుడు, మార్కెట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ వైపు వింతగా చూసేవాళ్ళు. ఇలా కొన్ని రోజులు జరిగింది. వాళ్ళకి ఇదంతా వియర్డ్గా అనిపించింది. ఎందుకు జనం అంతా అలా చూస్తున్నారో అర్థమయ్యేది కాదు. బట్ స్టిల్ ఆ విషయాన్ని ఇగ్నోర్ చేస్తూ వచ్చారు. మేబీ వాళ్ళకి ఇంత పెద్ద ఇల్లు దొరికింది అని జెలసీతో అలా చూస్తున్నారులే అనుకున్నారు. కానీ ఒకరోజు నైట్ వీరేంద్ర శర్మ తన రూమ్లో నిద్రపోతూ సడన్గా మధ్యరాత్రి కళ్ళు తెరిచారు. కిచెన్లోకి వెళ్ళి వాటర్ తాగుతాడు. ఆ కిచెన్లో ఒక విండో ఉంటుంది. ఆ విండోలోంచి గార్డెన్లో ఉన్న బావి కనిపిస్తుంటుంది. అంతా చీకటిగా ఉంది. సడన్గా బావిలోకి ఎవరో రాయి విసిరినట్టు సౌండ్ వచ్చింది. బాగా చూస్తే తన కొడుకు వివేక్ ఆ బావి పక్కన నిల్చొని లోపలికి రాళ్ళు వేస్తున్నాడు. వీరేంద్ర గట్టిగా అరిచాడు. ఇంత రాత్రిపూట అక్కడేం చేస్తున్నావురా, వచ్చి పడుకో త్వరగా అన్నాడు. తన మాటలు విని కొడుకు లోపలికి వస్తాడులే అనుకుని రూమ్ వైపు వెళ్ళబోయాడు. కానీ వీరేంద్రకు మళ్ళీ బావిలో రాయి విసిరిన సౌండ్ వినిపించింది. కోపంతో గార్డెన్లో ఉన్న బావి వైపు నడిచాడు. కానీ అక్కడ కొడుకు కనిపించలేదు. సరే, తన కొడుకే ఆట పట్టిస్తున్నాడు అనుకుని లోపలికి వెళ్ళాడు. అలా తన రూమ్లోకి వెళ్తుండగా మళ్ళీ బావిలో రాయి వేసిన సౌండ్ వినిపించింది. ఇది తన కొడుకు పనేలే అనుకుని ఇగ్నోర్ చేసి ఇంక వెళ్ళి పడుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వీరేంద్ర కిచెన్లోకి వెళ్ళి తన వైఫ్తో నైట్ జరిగిన విషయం అంతా చెప్తుంటాడు. నైట్ ఆ చీకట్లో గార్డెన్లో ఉండి బావిలో రాళ్ళు వేస్తున్నాడని, డే టైంలో వాడు చేస్తున్న అల్లరి సరిపోలేదా, ఇప్పుడు కొత్తగా నైట్ టైం స్టార్ట్ చేశాడు అని గట్టిగా అరిచాడు. ఏంటండి మీరు మాట్లాడేది? మీరు లేచి కిచెన్లోకి వెళ్ళేటప్పుడు నాకు కూడా మెలకు వచ్చింది. నేను అప్పుడు వెళ్ళి వాడి రూమ్లో వాడిని చూశాను. వాడు అప్పుడు అక్కడ పడుకునే ఉన్నాడు అని తను చెప్తుంది. అది విన్న వీరేంద్రకి ఏమీ అర్థం కాలేదు. అది ఎలా సాధ్యం? నేను వాడిని విండోలోంచి
చూసినప్పుడు వాడు బావిలోకి రాళ్ళేస్తున్నాడు కదా అని అన్నాడు. అప్పుడే కిచెన్లోకి వచ్చిన వివేక్, నైట్ ఎందుకు బావిలో రాళ్ళు వేస్తున్నావు అని అడిగాడు వీరేంద్ర. నేను రాళ్ళు వేశాను కానీ అది నైట్ కాదు, ఈవినింగ్ నాన్న అని చెప్తాడు వివేక్. అయినా నేను నిన్న నైట్ 10 పడుకుండిపోయానని చెప్తాడు. సరే, చీకట్లో తనేదో భ్రమపడానేమో అనుకుని ఆ విషయాన్ని అక్కడే వదిలేస్తాడు వీరేంద్ర. మళ్ళీ నెక్స్ట్ డే నైట్ వీరేంద్రకి సేమ్ టైప్కి మెలకు వచ్చింది. కిచెన్లోకి వెళ్ళి విండో దగ్గరకు వచ్చి చూశాడు. మళ్ళీ వివేక్ బావిలోకి రాళ్ళు వేస్తూ ఉన్నాడు. ఈసారి వీరేంద్ర గార్డెన్లోకి వెళ్ళలేదు. కొడుకు బెడ్రూమ్లోకి వెళ్ళి చూశాడు. కానీ అక్కడ వివేక్ లేడు. ఇల్లంతా చూశాడు, ఎక్కడా లేడు. ఆ బావి దగ్గర ఉన్నది వివేకే అని అర్థమైంది. వెంటనే గార్డెన్లోకి వెళ్ళాడు. వివేక్ దగ్గరకు వెళ్ళి, ఏం చేస్తున్నావు నువ్వు ఈ టైంలో అని అడిగాడు. వివేక్ ఏమీ మాట్లాడలేదు. మళ్ళీ అడిగాడు, ఏం చేస్తున్నావని. ఈసారి వివేక్, నేను వాళ్ళని లేపడానికి వచ్చాను అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఎవరిని లేపడానికి వచ్చావు అని అడిగాడు. వివేక్ బావి లోపలికి చూపించాడు. లోపలికి చూడు అన్నాడు. వీరేంద్ర లోపలికి చూశాడు. లోపలికి చూస్తూనే వీరేంద్రకి కాళ్ళు చేతులు వణకడం స్టార్ట్ అయ్యాయి. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. లోపల చాలామంది బ్రిటిష్ సోల్జర్స్ డెడ్ బాడీస్, తలలు లేకుండా మొండాలు మాత్రమే పడి ఉన్నాయి. వెంటనే వీరేంద్ర తన కొడుకు వైపు చూశాడు. వివేక్ స్పృహ తప్పిపోయి కింద పడి ఉన్నాడు. వెంటనే వివేక్ని ఎత్తుకుని ఇంట్లో సోఫాలో పడుకోబెట్టి మొహం పైన నీళ్లు కొట్టి స్పృహలోకి తెచ్చాడు. స్పృహలోకి వచ్చిన వివేక్ని కూర్చోబెట్టి, ఇదంతా ఏంటి, ఎవరు వాళ్ళంతా, నువ్వేం చేస్తున్నావు అక్కడ ఇంత అర్ధరాత్రి పూట అని అడుగుతాడు. దానికి వివేక్, మనం ఇంట్లోకి వచ్చిన కొత్తలో ఒకరోజు మార్నింగ్ ఆ బావిలోకి రాళ్ళు వేశాను. ఆ రోజు అర్ధరాత్రి నేను కళ్ళు తెరిచి చూస్తే నా ముందు ఒక బ్రిటిష్ ఆఫీసర్ యూనిఫామ్లో ఉన్నాడు. అతనికి తల లేదు, కానీ అతని మాటలు మాత్రం నాకు వినిపిస్తున్నాయి. నువ్వు నన్ను మేల్కొల్పావు. నన్నే కాదు, నాతో పాటు అందరినీ మేల్కొల్పావు. మమ్మల్ని ఇరిటేట్ చేశావు, కానీ మమ్మల్ని బయటికి తీసుకురాలేదు. మా వాళ్ళందరినీ మేల్కొల్పి ఆ బావిలోంచి బయటికి తీసుకురావడం నీ పనే అని చెప్పాడు. అందుకే అలా రోజు రాత్రి వెళ్ళి రాళ్ళు వేసి అందరినీ మేల్కొల్పుతున్నాను. వాళ్ళందరినీ బయటికి తీసుకురావాలని ట్రై చేస్తున్నానని చెప్పాడు. ఇందాక మీరు నన్ను లోపలికి తీసుకువచ్చేటప్పుడు కూడా వాళ్ళు నాకు వార్నింగ్ ఇచ్చారు, మేము నిన్ను చంపేస్తామని. అంతా విని సరే అని వివేక్ని రూమ్లోకి తీసుకెళ్ళి పడుకోబెట్టారు. ఆ రోజు నుంచి రోజు రోజుకి వివేక్ హెల్త్ పాడవుతూ వస్తుంది. వీరేంద్రకి ఏం చేయాలో ఏంటో అర్థం కాలేదు. చుట్టుపక్కల వాళ్ళని అడిగితే ఏమైనా తెలుస్తుందని బయటికి వెళ్తాడు. ఒక వ్యక్తిని కలిసి, ఎందుకు అందరూ మమ్మల్ని వింతగా చూస్తున్నారు, అసలు ఆ ఇంట్లో ఏముంది, అక్కడ ఏం జరిగింది అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి, ఏ ఇంట్లో అయితే మీరు ఉంటున్నారో అక్కడ మీరు మాత్రమే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళెవరూ ప్రాణాలతో లేరు. ఎప్పుడైతే మీరు ఆ ఇంట్లోకి వచ్చారో అప్పటి నుంచి మీరే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా భయపడుతూ ఉన్నారు. ఎందుకో చెప్తా వినండి. 1857లో నిజామ్స్కి బ్రిటిషర్స్కి లక్నోలో పెద్ద యుద్ధం జరిగింది. అప్పటి లక్నో నవాబ్ వజీ అలీ షా అతని సిపాయిల కోపంతో చాలామంది బ్రిటిష్ సోల్జర్స్ని తలనరికి చంపేశారు. వాళ్ళ బాడీస్ని తెచ్చి ఇప్పుడు మీరుంటున్న ఇంట్లోని బావిలో పాడేసేవాళ్ళు. మీ అబ్బాయి ఇంట్లోకి వచ్చిన ఫస్ట్ డేనే ఆ బావిలోకి రాయి వేశాడని విన్నాను. అప్పటి నుంచి ఇవన్నీ జరగడం స్టార్ట్ అయ్యాయి. 100 సంవత్సరాలుగా పడుకొని ఉన్న ఆత్మల్ని మీ అబ్బాయి నిద్రలేపాడు. ఇప్పుడు మీరు ఒంటరిగా లేరు, వందల మంది బ్రిటిష్ సోల్జర్స్ ఆత్మల మధ్యలో చిక్కుకున్నారు. ఇదంతా తెలుసుకున్న వీరేంద్రకి ఏం చేయాలో అర్థం కాలేదు.
కొడుక్కి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు, కానీ హెల్త్ మాత్రం బాగా అవడం లేదు. చూస్తూనే వివేక్ చనిపోయాడు. వీరేంద్రకి బాగా అర్థమైంది ఈ ఇంట్లో ఆత్మలు ఉన్నాయని. వెంటనే ఒక రోజున పూజారిని పిలిచి శాంతి పూజలు చేసి ఆ బావిని పూర్తిగా క్లోజ్ చేశాడు. క్లోజ్ చేసిన తర్వాత వీరేంద్ర అతని వైఫ్తో ఇల్లు వదిలి ఎక్కడికో వెళ్ళిపోయాడు. కానీ ఈ కథ అప్పుడే అయిపోలేదు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇప్పుడు బ్రిటిష్ సోల్జర్స్ ఆత్మలు మాత్రమే కాదు, ఆ బావి పక్కన ఒక పిల్లవాడు ఆత్మ కూడా కనిపిస్తుంది. ఆ పిల్లవాడి ఆత్మ ఆ బావిలోకి రాళ్ళు వేస్తూ ఉంటుంది. కానీ 2020లో ఈ ఇంట్లో ఒక వెబ్ సిరీస్ షూట్ చేయడం జరిగింది. ఆ వెబ్ సిరీస్ పేరు ద సూటబుల్ బాయ్. షూటింగ్ జరిగినప్పుడు యూనిట్లో ఏ ఒక్కరికి ఏ ప్రాబ్లం అవ్వలేదు. అసలు ఆ ఇంట్లో అలాంటి ఒక నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు తమకు ఏమీ అనిపించలేదని ఆ యూనిట్ అంతా చెప్పారు. ఎవరికి తెలుసు, ఒకప్పుడు ఆ ఇంట్లో ఆత్మలు ఉండేవేమో, ఇప్పుడు అవి శాంతించాయేమో. మీలో ఎవరైనా లక్నో వెళ్ళుంటే లేదా లక్నోలో ఉండుంటే ఈ కథలో నిజమెంతో కామెంట్స్లో చెప్పండి. కానీ ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు మీకు ఇంకో విషయం చెప్తాను. మనం ఎప్పుడైనా కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయ్యేటప్పుడు ఆ ఇంటి గురించి ఏమీ తెలుసుకోకుండా వెళ్తాం. ఆ ఇంట్లో ఇదివరకు ఏం జరిగిందో ఎవరికి తెలుసు. మనం వింటుంటాం కదా, ఆ ఇంట్లో ఊరేసుకొని చనిపోయారంట, ఈ ఇంట్లో కిరోసిన్ పోసుకొని కాల్చుకొని చనిపోయారంట అని. అలాంటివి జరిగినప్పుడు ఆ ఇంటి హిస్టరీ పైన ఒక బలమైన ముద్రపడి ఉంటుంది. మనం ఆ హిస్టరీని తెలుసుకోకుండా ఆ ఇంట్లోకి వెళ్ళిపోతాం. వెళ్ళి ప్రశాంతంగా ఉన్న ఆత్మల్ని డిస్టర్బ్ చేస్తాం. మనం నిద్రపోయేప్పుడు ప్రతిరోజు రాత్రి అవి మనల్ని చూస్తూనే ఉంటాయి. మనం ఎప్పుడు లేస్తామా అని మన కోసం వెయిట్ చేస్తూనే ఉంటాయి.